సండే స్పెషల్ మా ఇంట్లో వేడి వేడి కేఎఫ్‌సి చికెన్. అచ్చం కేఎఫ్‌సిలో ఉన్నట్టుగానే ఉంటది. టేస్ట్ కొంచెం కారం ఉంటది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, వీళ్ళందరికీ చికెన్ పాక్స్ అంటే తేజుకి, శేఖర్‌కి వచ్చి నా ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ అయినా అవి చికెన్ పాక్స్ లాగానే అనిపిస్తాయి నాకు. తేజుని వేరేగా పడుకోబెట్టండి అన్నారు. అసలు అలా కుదరదండి. తేజు సింగిల్‌గా పడుకోడు. అప్పుడు గాలిపిల్ల ఉన్నాం కాబట్టి శేఖర్‌కి బాలేకపోయినా తేజు నాతోనో, అత్తయ్యతోటో పడుకున్నాడు. సో, ఇక్కడైతే అస్సలు పడుకోడు. నా దగ్గర కూడా పడుకోడు. వాడికి వాళ్ళ డ్యాడీయే బాగా అలవాటు. అండ్ ఇప్పుడు వాడికి తగ్గిపోయింది. ఇది వాడికి ఉన్నప్పుడు వీడియో. ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో, ఇది చూడండి. ఈ కంపాక్సు 650 600 దీని ప్రైస్. ఎందుకు ఇట్లాంటివి కనిపెడతారో నాకు అర్థం కాదు. అంటే ఓకే. ప్రైజు డబ్బులున్న వాళ్ళకి ఇది అసలు చాలా తక్కువ అనిపించచ్చు. సో, నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ ప్రైస్ ఇది. సో, మా అన్నయ్య ఋతుగాడి బర్త్‌డేకి ఏం గిఫ్ట్ కావాలరా తేజ్ అని వాడిని అడిగితే వాడు తీసుకుపోయి అది కొన్నాడంట. సో, అట్లా. కానీ ఎక్కడియి అక్కడ క్లిక్ చేయగానే అన్నీ బయటికి భలే వస్తాయి. సో, పిల్లలు ఈ తేజుని ఏంటంటే ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాడు. అప్పుడు వాడికి చికెన్ పాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మంచిగా డ్రాయింగ్స్ అవన్నీ వేస్తున్నాడు. సో, అప్పుడు అంటే ఎప్పటిదో కాదు, ఒక 5 డేస్ బ్యాక్ వీడియో అన్నమాట ఇది. అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీశాను. అవే షేర్ చేస్తున్నాను. సో, కంప్లీట్ వ్లాగ్ ఏం తీయలేదు ఈ మధ్య నేను. రితుగాడు ఏంటో కార్ డ్రాయింగ్ వేస్తున్నాడు. సో, వాడిసిన కార్ డ్రాయింగ్ బాగేశాడు కదా, కార్ లాగే ఉంది కదా. సో, తర్వాత శేఖర్ ఫోను ఇది చూడండి. తన ఫోన్లో ఇందాకే మార్చాను. ఫ్యామిలీ ఫోటోనే ఉంటుంది ఎప్పుడు, కానీ నేను మారుస్తూ ఉంటాను. నిజంగానే ఫోన్ పైన వాల్పేపరు, లాక్ స్క్రీన్ వాల్పేపరు ఇవి మారిస్తే ఫోన్కి ఒక కొత్త లుక్ వస్తుంది. నాకైతే అట్లా చాలా ఇష్టం. రెగ్యులర్గా మారుస్తూ ఉంటాను. సో, రితుగాడు వేసిన ప్రతి బొమ్మకి ఆ బొమ్మ వాడు చెప్పినట్టుగా ఉండకపోవచ్చు, కానీ వాడు ఒక కాన్సెప్ట్తో వేస్తాడు. ఆ కాన్సెప్ట్ నాకు చెప్తాడు. సో, తేజుకి శేఖర్కి ఇద్దరికి కూడా చికెన్ పాక్స్ అయినప్పుడు ఇదే పెట్టాము. ఎందుకంటే డాక్టర్ రికమెండ్ చేస్తారు ఇది. అండ్ ఈ బెడ్రూమ్ కొంచెం చేంజ్ చేసాము. తేజుకి చికెన్ పాక్స్ రాగానే అంటే చికెన్ పాక్స్ స్టార్ట్ కాగానే వాడు బయట కూర్చోబెట్టి ఇవన్నీ సర్దే అనమాట. సో, వీటి లింక్స్ అడుగుతున్నారు. నేను మీషోలో ఇవి మళ్ళీ తెప్పించబోతున్నాను. దీన్ని జిప్ పోయింది. ఆ బొంగులు ప్లాస్టిక్ కదా, తెప్పించి 5 years అయిపోతుంది. సో, ఊడిపోతున్నాయి ఊరికే. సో, ఇవి మీషోలో 575కో 527కో ఉన్నాయి. నేను 2 ఆర్డర్ చేయబోతున్నాను. వచ్చాక లింక్ ఇస్తాను కావాలంటే, లేదా మీరు ఫోటో తీసి సర్చ్ చేయండి వచ్చేస్తుంది. 300 నుంచి మొదలు ఉన్నాయండి. ఇవైతే నేను 1500కి 2 తీసుకున్నాను. కాంబోలో వచ్చిందనమాట అప్పుడు. సో, అప్పుడు 2 తీసుకున్నామని ఋతు పుట్టి 2 నెలలకో 3 నెలలకో తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న సెల్ఫ్లల్లో నా బట్టలే ఎక్కువ ఉంటాయి. ఒకటి బక్క అయ్యాక వేసుకునేటి, ఒకటి లావ్ అయ్యాక వేసుకునేటి, ప్రజెంట్ వేసుకునేవి 2-3 జతలే ఉంటాయి. బక్కగా అయ్యాక వేసుకునేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మనకి యూట్యూబ్ త్రూ కొలాబరేషన్స్ ఎక్కువ వచ్చేవి. సో, మీ అందరూ తెలుసు మనం బట్టల మీద డబ్బులు ఎక్కువ వేస్ట్ చేయము. నేనే కాదు, యూట్యూబర్స్ అందరు కూడాను మంచివి ఉండి మంచి రీచ్ ఉంటే బట్టలన్నీ ఫ్రీగానే వస్తుంటాయి. ఈవెన్ ప్రొడక్ట్స్ కూడా. సో, మనం ఒకప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను నేను. సో, ఇక్కడ ఏంటంటే ఈ లోపల స్నేక్ ప్లాంట్స్ ఒకటి చాలా బాగున్నాయి. ఇవి నేను 20-25 రోజులు లేకున్నా చాలా బాగున్నాయి అవి. కానీ మిగిలిన ప్లాంట్స్ బయట పెట్టినా ఎండిపోయినట్టు అయిపోయింది. సో, ఇక్కడ మా ఋతుగా డ్రాయింగ్ వేసిండు. అదెందుకో నాకు చింపాంజీలాగా అనిపిస్తుంది. తేజ్‌కేమో పాటిలాగా అనిపిస్తుంది. వాడు ఋతుగాడు వేసిందేమో ఐస్ క్రీమ్ అంట. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో, శేఖర్‌కి వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోతుంది. మధ్య మధ్యలో ఇట్లా బ్రేక్ తీసుకుంటాడు అనమాట. టీ బ్రేక్ అన్న టైంలో టీ తాగడు. ఇలా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతాడు. సో, మ్యాంగోస్ ఊరు నుంచి తెచ్చినాయి. అమృతం అండి. చాలా బాగున్నాయి. రోజుకి 1-2 మక్కుతున్నాయి. అవి పొద్దున తినేస్తున్నా. ఇలా కట్ చేస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఆడొచ్చేది కత్రినా కైఫ్‌ది. అసలైన ఆల్ఫాన్ జ్యూస్ యొక్క జ్యూస్ ఇది. మాజానేనా ఫ్రూటియా ఏదో వచ్చేది. అప్పుడు ఇట్లే కట్ చేసి ఎక్కువ చూపించేవాళ్ళు. సో, తేజుగాడికి చేతికి కూడా అప్పుడు ఉండే అమ్మవారు బబుల్స్. బట్ వాడు డ్రాయింగ్ వేస్తా అని ఫిక్స్ అయిపోయాడు. మనం బలవంతంగా ఎవరితో ఏ పని చేపియలేము. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా మనకి ఇష్టమైందని కానివ్వండి, మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తేనే అది బాగా వచ్చింది. తేజీ మధ్య ఊరికే పడుకొని ఉండడం వల్ల నేనే టీతో ట్రెండ్ వచ్చింది కదా, మ్యాంగో టీతో వాడు పెట్టుకొని చూపిస్తున్నాడు. రితు మునుపు మ్యాంగో తినేవాడు, సరిగ్గా తినట్లేదు. నా పిల్లలకి ఇద్దరికి ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటో తెలుసా? రితు అన్ని ఫ్రూట్స్ ట్రై చేయగలుగుతాడు,
తేజు అన్ని వెజిటేబుల్స్ ట్రై చేస్తూ ఉంటాడు. ఈడు వెజిటేబుల్స్ ఎక్కువ తినడు, వాడు ఫ్రూట్స్ ఎక్కువ తినడు. రెండు కలిపి నేను ఎందుకు అలవాటు చేయలేదా అన్న ఫీలింగ్ వస్తుంది. కొందరు పిల్లలు భలే అన్నీ తింటారండి, వాళ్ళు బాగా హెల్తీగా ఉంటారు. నా పిల్లలు ఎందుకు తినరా అని నాకు డౌట్ ఉంటుంది. ఎట్ ద ఎండ్ నాదే మిస్టేక్, నేను అలవాటు చేయలేదు. నేను అలవాటు చేస్తే అలవాటు అయ్యేవాళ్ళేమో. తర్వాత ఇక్కడ అందరం దరిద్రంగా ఉంది కానీ ట్రై చేసినాం, కానీ పెట్టుకోరాలేదు నాకు. తర్వాత హాలిడేస్లో వీళ్ళని ఎంగేజ్ చేయడం కష్టమైపోతుంది. ఏదోటి ఆట ఆడమంటే అంతసేపు ఆడుతున్నారు, లేదా మనల్ని ఆడమంటారు. వాళ్ళు ఎవరు చెప్పారండి, ఇద్దరు పిల్లలు పుడితే వాళ్ళకు వాళ్ళే ఆడుకుంటారు, అట్లా టైం గడిచిపోతుందని చెప్పేసి. ఇద్దరు పిల్లలు సేమ్ జెండర్లో పుడితే మాత్రం కొట్టుకోవడానికే జిందగీ అయిపోతుంది. వీళ్ళు ఎప్పుడు పెద్దోళ్ళు అయిపోతారని అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ వీళ్ళు పెద్ద అయ్యాక ఈ చిన్న చిన్న సంతోషాలు ఉండే కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువ కొట్టుకుంటూనే ఉంటారు. అండ్ ఎస్, ఈ రెసిపీ వన్ ఆఫ్ ది తేజుస్ ఫేవరెట్ రెసిపీ. తేజు వాడికి కర్రీస్ ఏం లేకున్నా పర్లేదు, సాంబార్ టమాటా రసం ఉంటే సరిపోతుంది. సో ఈరోజు నేను టొమాటో రసం చేస్తాను, చూపిస్తాను. ఇటు సైడ్ ఏమో ఎగ్ టొమాటో కర్రీ, ఉల్లిగడ్డ కోడిగుడ్డు. నాకెందుకోనండి నాకు ఎగ్ బుజ్జి నచ్చదు, ఎగ్ ఇట్లా గడ్డలు వేసి కర్రీ కూడా నచ్చదు. సో నా స్టైల్లో టమాటా చారు మీరు ట్రై చేయండి. టొమాటోస్ కొంచెం చింతపండు ఉడకబెట్టండి, బాగా మ్యాష్ చేయండి. తర్వాత ఉడికినాక ఇలా మంచిగా మ్యాష్ చేస్తే ఏంటంటే మనం పిప్పి వేరు చేయాలన్నమాట. ఇది నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. మా ఇంట్లో టమాటా చారు వేరులా వేస్తారు, పిండి వేసి చేస్తారు థిక్గా. చలికాలం అది సూప్లాగా తినడానికి తాగడానికి చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఎప్పుడైనా చేసినప్పుడు షేర్ చేస్తాను. సో దీన్ని బాగా మెదిపి తర్వాత చల్లటి అందులోకి వెళ్ళి తొడుకలని పక్కన పెట్టి చల్లటి నీళ్ళు పోసాను. సో బాగా పిసకాలి. కొన్ని కావాలంటే మీరు ఈ తోడుకలు, అంటే మనం తెలంగాణ వాళ్ళం, మనం తోడుకలని అంటాం. కావంటే అవి తీసి పక్క పడేసి మీరు చారు చేసుకోవచ్చు. బట్ కొన్ని అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏడిది టమాటా తోడుకలు, ఓకేనా. సో కర్రీ మా శేఖర్కి ఇది చాలా ఇష్టం. ఎంత చేసిన వల్ల మా అమ్మ వేసినట్టు లేదని లాస్ట్కు మాట కూడా అంటాడు. తర్వాత తగిన నీళ్ళు పోసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి, కారం వేసుకోండి, ఉప్పు వేసుకోండి, పసుపు వేసుకోండి, లైట్గా నూనె వేయండి, కరివేపాకు వేయండి, మసలియండి, ఉడకబెట్టండి 10-12 నిమిషాలు. హై ఫ్లేమ్ అయినా పర్లేదు, లో ఫ్లేమ్ అంటే ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికేటప్పుడు ఎగ్స్ వేయండి. మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే ఈ రెసిపీ ఉంటుంది. మా అత్తయ్య మ్యాక్సిమం చేస్తారు. మా నలుగురు పిల్లలకి ఇది బాగా నచ్చింది. నా వాయిస్ గురించి కమెంట్ చేశారు కదా, అవునండి వాయిస్ చూపించుకోవాలి, వెళ్ళాలి ఇంటి దగ్గరికి. బట్ శేఖర్కి వీకెండ్స్ తప్ప టైం దొరకట్లేదు. వీకెండ్స్ మాకు ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. సో గార్డెన్ గ్రీన్గా ఉంది అంటే ఆబ్వియస్లీ ఇది ప్రజెంట్ వీడియో కాదు, స్టార్టింగ్లో ఉన్న బిట్ అన్ని ప్రజెంట్వి. రెసిపీ వీడియో మాత్రం పాతదనమాట, మార్చిలో ఉంది. సో తర్వాత టమాటా ఉడుకుతుంటే అందులో కొత్తిమీర వేసేయండి. ఎట్లా దీనిపైకి తాలింపు వేయండి. ఒక కంఫర్ట్ ఫుడ్ లాగా, దీనికి ఎలాంటి అంచుకి ఫ్రైస్ అవసరం లేదు. ఎగ్ తినుకుంటూ తినొచ్చు, ఎగ్ లేకుండా కూడా బాగుంటుంది. బట్ ఎగ్తో కాంబినేషన్ అలవాటు అయ్యాక ఎగ్తోనే బాగా అనిపిస్తుంది. సో తాలింపులో కొంచెం ఇంగువ ఉంటే వేసుకోండి, చాలా బాగా టేస్ట్ వచ్చింది. వెల్లిపాయలు ఎక్కువ పడతాయి దీనికి. ఉడికేటప్పుడు జీలకర్ర వెల్లిపాయ దంచి వేయాలి, క్లిప్లో రాలేదు బట్ నేను వేసాను. చారులు ఏం చేసినావో జీలకర్ర వెల్లిపాయలు దంచి వేస్తే బాగుంటుంది. సో తాలింపు వేసేయండి. తాలింపు వేయగానే గొప్పని స్మెల్ వస్తుంది. మా తేజీలా డైలీ పెడితే కూడా తింటాడు. సో మీరు ఇలాగే చేస్తారా? ఈ మిరియాలు ఇవన్నీ దంచి నేను చేయను, పిల్లలు కారం కారంగా తినరు. సో ఇది కూడా మరీ లిక్విడ్ లాగా ఉండదన్నమాట. ట్రై చేయండి. ఇక్కడ కిచెన్లో మొత్తం ఇక్కడ ఎక్కడనే ఉన్నట్టున్నాయి. ఏంద్ర అంత హ్యాపీగా ఉన్నావు? వావ్ సూపర్. కిచెన్ డీప్ క్లీన్ పెట్టుకున్నా కదా, ఆ డబ్బాలు తోమడం అయితే మళ్ళీ తొమ్మిదిగా ఓపిక లేదు. అండ్ ఆ డబ్బాలు అవి అండ్లు ఉంటే మొత్తం సర్దిన సింక్ నిండా బాగున్నాయి. పొద్దు నుంచి ఉన్నాయన్నీ అట్లే ఉన్నాయి, పని మీదనే ఉన్నాయి. ఉగాదికి అని చెప్పేసి ఎట్లా గాలిపి వెళ్తాను. సో డీప్గా కిచెన్ క్లీన్ చేస్తాను అనుకున్నా. సో ఈలోపు ఏంటంటే మా పిల్లలు అమ్మ కేప్స్ చెయ్యి అన్నారు. యాక్చువల్లీ బాబు 3 రోజులే అడుగుతున్నారు, కానీ ఎగ్జామ్ టెన్షన్లో పడి నేను చేస్తాను లేనండి. సో ఇవాళ చేశాను. ఇక చూడండి, ఫ్లాష్ పోయిందండి ఫోన్. ఇక చూడండి, మనకి క్రిస్పీగా పొరలుగా ఉన్న కేఎఫ్సీ చికెన్ ఫ్రై.
బోన్లెస్ అంటే ఏంటిరా? అంటే బోన్ ఉండే ఇవి బోన్లెస్ పీసెస్, కొన్నిటికి బోన్ కూడా ఉంది. కేఎఫ్ చికెన్ తెప్పించారండి. ఇదేమో పిల్లలకి కేఎఫ్సి, ఇదేమో మాకు చికెన్ పకోడా, ఇదేమో చిట్టి ముద్దలు వేసి చికెన్ పులావ్ చేస్తా అనుకుంటున్నాను. ఎందుకు ఇవన్నీ ఒకే రోజు అంటే అసలు స్పెషల్ ఏం లేదు. పిల్లలు పకోడా తింటాను, రేపు లాస్ట్ ఎగ్జామ్ పేజ్. సో ఇవాళ వాడు చదవడం ఎంత అయిపోయింది అంతని చెప్పేసి అట్లా అనమాట. అండ్ మాకేంటంటే ఈ కేఎఫ్సి కొంచెం చెప్పగా వేస్తారు, చూస్తే మీకు అర్థమవుతుంది, కొంచెం చెప్పగా ఉంటుంది పిల్లలు తినేటట్టు. సో అదే ఆగా నేను ఆగమవుతున్నా. సో ఏమంటారు, పిల్లలు తినేటట్టు ఉంటుంది, మేము తినలేమన్నమాట. సో మాకేమో కారంగా వేస్తూ ఉన్నాను. సో మీ ఇంట్లో స్పెషల్ ఏంటని నాకు కమెంట్ చేయండి. ఇది రెసిపీ తీయలేదండి, సారీ, నాకు చేసి చిరాకు అనిపిస్తుంది అది, అందుకే పిల్లల వరకు వేస్తాను. ఇది చూడండి, ఇదో మిక్స్ మన డ్రై ఫ్రూట్ ఉంటే ఇళ్ళని వేసేసిన, కొంచెం పెద్ద ప్రాసెస్. బట్ నా కోసం, మా హస్బెండ్ కోసం అంటే పెద్ద ప్రాసెస్, నా పిల్లల కోసం అంటే ఏది పెద్ద ప్రాసెస్ కాదు. నేను ఏదైనా నేర్చుకుంటాను, అదేంటో పిల్లల కోసం నేర్చుకుని ఏదైనా ఎంత బాగా అవుతుందని షెఫ్ టైప్లో అవుతుంది తెలుసా. అదే కోడిగుడు నా పిల్లలకి వేస్తాను, మస్తు అవుతుంది. అదే కోడిగుడు శేఖర్ నా పట కోడిగుడు కొట్టిపోయేవాడు, అసలు సెట్టే అవ్వదు. ప్రతిసారి సూపర్ అయితే మా మమ్మీ డింకే చేస్తాను మా గురించి. సో ప్రతిసారి శేఖర్ తోటి బాధ అన్నట్టు, మా అమ్మ వేసినట్టు నువ్వు చేయవే అని. మీ అమ్మ వేసాడు, నేను ఎట్లా చేస్తాను నేను చెప్పు, వీళ్ళ అమ్మ వేసాడు నేను చేస్తా. సో ఇటు చూడండి, ఇది కూడా 60% ఫ్రై అయిపోయింది. సో ఇది కలిపి ఒక్కసారి గోలిస్తే మనకి పిల్లలు ఇద్దరు తినడానికి, ఇదంతా వాళ్ళు ఏం తినరు, రుతుగా 2-3 పీసులు తింటేనే ఎక్కువ. సో ఇక ఇది అది రెండు కలిపి బాగా వస్తే కొంచెం కలర్ కూడా వచ్చింది. తేజ్ గారి పైన చాట్ మసాలా ఇట్లా వేసిస్తాను, రుతుకి నార్మల్గానే ఇస్తాను అనమాట. సో ఇది ఇంకా కిచెన్ అంటారా, అవన్నీ ఆల్రెడీ సర్దేసాను, తో కూడా అంతా అయిపోయినాను. అవి ఇక ఈ చిన్నవి ఉండే లేరని అంటే, ఇవి చిన్నవి ఉన్నాయి, ఈ కారపొడికి ఇది కొంచెం తోమాలి. అవి అంతా ఆల్రెడీ వీడియో చూపించి ఉన్నాను. ఈ బ్లాగ్ కూడా ఇక నాకు చాలా టైర్డ్ అయిపోయాను, శాతం అవ్వట్లేదు. ఈ బ్లాగ్ ఇక్కడితో ఏం చేసి ఇది తిని చిట్టి ముత్యాలతోటి ఈ మధ్య చికెన్ నార్మల్ తినాలంటే కూడా అట్లా చికెన్ కర్రీ తింటుంటే మున్పటిలాగా ఫీల్ వస్తలేదు. ఇప్పుడు ఇప్పుడు రెడ్ అవుతుంది సోనని, అవును, కర్రీ తింటుంటే మున్పటిలాగా ఫీల్ వస్తలేదు. లైట్ పోయిందా నాన్న, అయితే ఛార్జింగ్ అయిపోయినట్టుంది కదా. సో అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను. నచ్చిన బ్లాగ్ కమెంట్ చేస్తుంది. ఒక ఫోటో తినండి, ఆ లెగ్ పీస్.